Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. Okay, ఇప్పటి వరకు మనం లాస్ట్ వీడియోస్ డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ లీనియర్లీ డిపెండెంట్ అండ్ బేసిస్ మీద డిస్కస్ చేసుకున్నాం కానీ అండ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏంటి, డిపెండెంట్ అంటే ఏంటి, బేసిస్ అంటే ఏంటి. సో బేసిస్ ఇస్ ద టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే బేసిస్ అంటున్నాం. దట్ ఈస్ ద టూ కండిషన్స్ ఆర్ ఫస్ట్ అది లీనియర్లీ ఇండిపెండెంట్ అయి ఉండాలి అండ్ దెన్ స్పాన్ అయ్యే కండిషన్ని సాటిస్ఫై చేస్తే విచ్ ఈస్ నోన్ యాజ్ అ బేసిస్ అని. ఓకే, వాట్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, వాట్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్? ఓకే, లీనియర్లీ ఇండిపెండెంట్ మీన్స్ we have to written linear combination. First we have to written linear combination is n equals to 0. ఇక్కడ చూడండి, so one scalar one vector and another scalar another vector యొక్క addition ని which is nothing but a linear combination that is n equals to 0. In this linear combination the scalars are equals to 0 is known as independent. The scalars are equals to 0 is known as an independent. The scalars are not equals to 0 is known as a dependent set. స్కేలార్స్ అనేవి ఈక్వల్స్ టు 0 అయితేనేమో ఇండిపెండెంట్ అండి, నాట్ ఈక్వల్స్ టు 0 అయితేనేమో డిపెండెంట్ సెట్. దట్ ఈస్ ద లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సెట్. అండ్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఉంది లీనియర్లీ ఇండిపెండెంట్ డిపెండెంట్ మీద. ఈ ప్రాబ్లమ్ చేసి బేసిస్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం మనం. షో దట్ v1 v2 vp ఈజ్ ఎ లీనియర్లీ డిపెండెంట్ ఇన్ v అంట. v1 v2 vp ఈజ్ ఎ లీనియర్లీ డిపెండెంట్ ఇన్ vలో ఉంటే, లీనియర్లీ డిపెండెంట్ అయితే then the set of images, a set of images ఎలా ఉండాలి, t1 t of v1 t of v2 t of vp and so on also linearly dependent in v అంటండి. there is a question ఒకసారి క్లారిటీగా చూడండి. show that v1 v2 vp is a linearly dependent అయితే the set of images also linearly dependent. v1 v2 vp is a linearly dependent, then set of images t of v1 t of v2 is nothing but a linear transformation కాండి. సో ది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్స్ ఏంటి, ఇట్ హ్యాస్ టూ కండిషన్స్ ఆర్ టూ కండిషన్ ఫార్ములా టీ ఆఫ్ యూ ప్లస్ వి ఈక్వల్స్ టు టీ ఆఫ్ యూ ప్లస్ టీ ఆఫ్ వి అండ్ అనదర్ మోర్ కండిషన్ టీ ఆఫ్ సియు ఈక్వల్స్ టు సి ఇంటూ టీ ఆఫ్ యూ అండి. దిస్ ఇస్ అనదర్ కండిషన్. దిస్ టూ కండిషన్ సాటిస్ఫైస్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఎ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. At the same time here v1 v2 vp is a linearly dependent. The set of images t of v1 t of v2 t of vp is also linearly independent. లీనియర్లీ డిపెండెంట్ అండి, అంటే ఇది లీనియర్లీ డిపెండెంట్ అయితే దిస్ ఈజ్ ఆల్సో లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయమంటారు. లీనియర్లీ డిపెండెంట్ అయితే టీ ఆఫ్ v1 టీ ఆఫ్ v2 టీ ఆఫ్ vp ఈజ్ ఆల్సో లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయమంటుండే. ఓకే, సో లీనియర్లీ డిపెండెంట్ మీన్స్ లీనియర్లీ డిపెండెంట్ అంటే ఏంటండి, ఫస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ లీనియర్ కాంబినేషన్. ఇక్కడ రాసి చూడండి, లీనియర్ కాంబినేషన్ ది స్కేలార్స్ ఆర్ నాట్ ఈక్వల్స్ టు 0. దిస్ ద కండిషన్. ఓకే, అయితే టీ ఆఫ్ v1 టీ ఆఫ్ v2 కూడా లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయమంటుండు. v1 v2 vp అనేవి డిపెండెంట్ అని ఇచ్చి టీ ఆఫ్ v1 టీ ఆఫ్ v2 టీ ఆఫ్ vp అనేది కూడా లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయమంటుండు. ఇది మనకు క్వశ్చన్ అండి. ఓకే, క్వశ్చన్లోకి వెళ్దాం. v1 v2 vp is a linearly dependent set. By the definition of linear dependence there exists here the scalars are not all zeros. Scalars అనేవి zeros కావు. This is known as a linearly dependent set condition. The linearly dependence condition is what? The scalars are not all zeros. Okay, here we have to written linear combination. v1 v2 vp అనేవి లీనియర్లీ డిపెండెంట్ అని మెన్షన్ చేసి ఏం ప్రూవ్ చేయమంటుండు, ది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే టీ ఆఫ్ v1 టీ ఆఫ్ v2 కూడా లీనియర్లీ డిపెండెంట్ కావాలి. అంటే దీంట్లో ఉండే స్కేలార్స్ కూడా నాట్ ఆల్ జీరోస్ అయి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, v1 v2 vp అనేది లీనియర్లీ డిపెండెంట్ అన్నాం. దీని లీనియర్ కాంబినేషన్ ఎలా రాస్తామండి, c1 ఇంటూ v1 అంటే ఇక్కడ వచ్చే v1 వెక్టార్స్ c2 ఇంటూ v2 అండ్ c3 ఇంటూ v3 ఈక్వల్స్ టు 0 అని రాస్తాం, లీనియర్ డిపెండెంట్. ఓకే, దీనికి లీనియర్ కాంబినేషన్ ఎలా రాస్తాం, c1 ఇంటూ టీ ఆఫ్ v1 c2 ఇంటూ అక్కడ ఉండే స్కేలార్ మాత్రం ఒకటే అండి. మీరు వెక్టార్స్ ఏమైనా తీసుకోవచ్చు, c1 తీసుకుంటారు, v1 తీసుకుంటారు, h1 తీసుకుంటారు, s1 తీసుకుంటారు, a1 తీసుకుంటారు, ఎనీవన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. బట్ ద వెక్టార్స్ ఆర్ గివెన్ క్వశ్చన్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అవి మాత్రమే వెక్టార్స్ అయి ఉండాలి. ఓకే, నౌ దిస్ ఇస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ డిపెండెన్స్ కండిషన్. ఇచ్చిన గివెన్ డిపెండెన్స్ కండిషన్కి లీనియర్ కాంబినేషన్ వీ హ్యావ్ టు రిటర్న్. నౌ జస్ట్ వీ హ్యావ్ టు అప్లై ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ద అబోవ్ ఈక్వేషన్.
ఇప్పుడు ఇక్కడ లీనియర్ కాంబినేషన్ రాసినాం కానీ దానికి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసినాం. చూడండి ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసినాం. అసలు యాక్చువల్గా ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఏం చేయండి అంటే T(0) అని రాయండి. అంతేకాండి ఒకసారి పై దిస్ ఇస్ ద లీనియర్ కాంబినేషన్, ఈ లీనియర్ కాంబినేషన్కి అప్లై చేస్తున్నాం. టీని అప్లై చేసినాం, ఇక్కడ 0 ఉంది కాబట్టి T(0). అక్కడ మీకు మిస్టేక్ పడింది. అసలు యాక్చువల్గా అయితే T(0) అప్లై చేసి నెక్స్ట్ చూడండి ఒకసారి అప్లై చేసినాక ఏమొచ్చింది చూడండి. ఇదేగా అండి T(C1, C2, C(CP) = T(0). T(0) ఈజ్ ఆల్వేస్ 0నే అది. ఓకే, ఇది ఎలా ఉందండి? T(u+v) ఫామ్లోనే ఉంది కదా, అంతేగాండి T(u+v) ఫామ్లోనే ఉంది. T(u+v) ఫామ్లో T(u+T)(v)నే కాండి. ఇక్కడ T(u) 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ u+v+w ఉంటే T(u+, T(v+, T(w) so on అవుతుంది కదా. అయితే ఇక్కడ ఏమున్నాయి? T(c1v1) T(c2v2) T(cpv3). యాక్చువల్గా ఈ మిడిల్లో ఒక స్టెప్ వస్తుంది మనకి, ఆ స్టెప్ రాయలేదు. ఏంటి అని అంటే ఫస్ట్ ఇలా రాయండి, T(c1v1) T(c2v2) and so on T(cpvp) = T(0) అంటే 0నే =0 రాసినాక అండ్ నెక్స్ట్ స్టెప్ ఒకసారి సెకండ్ కండిషన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటిది? T(c) = ఏంటండి? C(T)(u)నే కదా. ఓకే, ఆ వేలో ఇక్కడ T(c1v1) అంటే C1(T)(v1) అవుతుంది ప్లస్ C2(T)(v2) అవుతుంది అండ్ ప్లస్ C3(T)(v3) అప్ టు సో ఆన్ CP(T)(vp) = 0. ఈ స్టెప్ అండి ఇక్కడ మీకు డైరెక్ట్ రాసేసిండు. సో దట్ ఈస్ ద వే. ఇవి దీని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి రాసిండు 0 చూడండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లీనియర్లీ డిపెండెంట్ సెట్ అంటే లీనియర్ కాంబినేషన్ ఏంది? C1v1 C2v2 and so on CPVP = 0. దిస్ ఇస్ అ గివెన్ ఎప్పుడైనా ఇచ్చిన కండిషన్ యూజ్ చేయాలి. ఇచ్చిన కండిషన్ ఇదండి. సో దీన్ని యూజ్ చేయాలంటే దీంట్లో ఉన్న స్కేలార్స్ ఏంటి? C1v1 కాబట్టి స్కేలార్స్ అనేవి 0s అయినాయి లీనియర్ కాంబినేషన్. ఇక్కడ కూడా స్కేలార్స్ ఏంటండి? C1 C2 CPV కాబట్టి ఇక్కడ కూడా స్కేలార్స్ అనేవి ≠ 0నే. స్కేలార్స్ ఆర్ ≠ 0 ఈజ్ నోన్ యాజ్ ఎ లీనియర్లీ dependent. Scalars name ≠ 0 is known as a linear dependent. At the same time T(v1, T(v2, T(vp) is also linearly dependent. ఇక్కడ ఏమి ఇవ్వలేదండి మనకి, జస్ట్ లీనియర్లీ డిపెండెన్స్ కండిషన్ అడుగుతుంది మనకి. లీనియర్లీ డిపెండెన్స్ కండిషన్ ఇచ్చి T(v1, T(v2, T(vp) కూడా లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయమంటుండు. ఓకే, దానికోసమని మనం ఇచ్చిన కండిషన్ రాసినాం. అట్ ద సేమ్ టైం కింద కూడా చూడండి ఒకసారి. సపోజ్ దట్ T is a 1:1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సపోజ్ దట్ T is a 1:1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటండి. 1:1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే T(u+v) = T(u+T)(v) అంటే T(u+T)(v). 1:1 అంటే ఏంటండి? 1:1 కండిషన్ ఏంటిది? మనకి జనరల్ కండిషన్ ఏంటంటే f(x) = f(y) తీసుకుంటే మనకేం కావాలి? x = y వచ్చింది అనుకోండి, విచ్ ఈజ్ అన్ 1:1 కండిషన్. అయితే T అనేది ఏంటిది? 1:1 ట్రాన్స్ఫర్మేషన్ అంట. ఇక్కడ కండిషన్ కూడా మెన్షన్ చేసి చూడండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటుండండి. మన ఫంక్షన్ f కాబట్టి ఎఫ్లో యాక్చువల్గా 1:1 ఫంక్షన్ రాసినాం. ట్రాన్స్ఫర్మేషన్లో 1:1 కాబట్టి T(u) = T(v) implies u = v. దిస్ ఇస్ అ 1:1. షో దట్ ఇప్పుడు రివర్స్ చూడండి ఒకసారి. Show that the set of images linearly dependent. అంటే సెట్ ఆఫ్ ఇమేజెస్ లీనియర్లీ డిపెండెంట్ అయితే v1 v2 vp అనేది డిపెండెంట్ అని చూపించాలి. కొంచెమే డిఫరెన్స్ ఉంది. T(v1 v2) రివర్స్ అండి, కింది నుంచి పైకి వెళ్తాం. ఇప్పుడు ఏముండదు. T(v1 T(vp) అనేది లీనియర్లీ డిపెండెంట్ అయితే v1 v2 vp అనేది లీనియర్లీ డిపెండెంట్ అని చూపించమంటుండు. ఓకే, రాస్తున్నారు చూడండి. సెట్ ఆఫ్ ఇమేజెస్ లీనియర్లీ డిపెండెంట్, నాట్ ఆల్ జీరోస్. లీనియర్ కాంబినేషన్ రాసినాం. C1 T(v1) C2 T(v2) C3 T(vt) రాసినాం. T ఈజ్ ఎ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి C(t1) అంటే మామూలుగా ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ ఏంటండి? T(cu) = Cని కామన్ తీస్తే TUనే కాండి. ఓకే, C (tu) ఉందనుకోండి ఏం రాసుకోవచ్చు? TCU రాసుకోవచ్చు కదా.
అదే C1 ఇంటూ T1 ఉంది కాబట్టి C ఆఫ్ T ట్రాన్స్ఫర్మేషన్ రాసినాం ఈక్వల్స్ టు 0 ఇక్కడ కూడా రాసినాం చూసుకోండి. T ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఇప్పుడు 0ని T ఆఫ్ 0 అని రాసుకోవచ్చు కదండి. కంపేర్ చేసుకోండి ఒకసారి, ఇది ఎలా ఉంది? T ఆఫ్ C1 V1 ఈక్వల్స్ టు T ఆఫ్ 0 ఇదే ప్రాసెస్లో ఉందండి. 1 1లోనేగా ఉంది. T ఈజ్ ఏ 1 1 T ఆఫ్ U ఈక్వల్స్ టు T ఆఫ్ E అయితే మిడిల్లో ఏముంటుందో ఆ వాల్యూసే ఈక్వల్. ఇప్పుడు మిడిల్ వాల్యూస్ ఏమున్నాయి? C1 V1 C2 VP CP VP ఈక్వల్స్ టు 0 విచ్ ఈజ్ ఏ లీనియర్లీ డిపెండెంట్. కింద నుంచి పైకి వెళ్తామండి, ప్రాసెస్ అంతే, ఏం డిఫరెన్స్ ఉండదు. చూసుకోండి 2 ప్రాబ్లమ్స్. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు బేసిస్ మీదండి ప్రాబ్లమ్స్. షో ఇఫ్ A ఈజ్ ఏ రో ఈక్వివలెంట్ టు B, ఫైండ్ బేసిస్ ఫర్ నల్ A అండ్ కాలమ్ ఏ అంటండి. బేసిస్ ఫర్ నల్ ఏ, బేసిస్ ఫర్ కాలమ్ ఏ, వెర్ ఏ ఈక్వల్స్ టు మెన్షన్ చేసిండు. దీనికన్నా ముందు మనం బేసిస్ ప్రాబ్లం చూద్దామండి. ఒక బేసిస్ ప్రాబ్లం ఉంది, దాన్ని చూసి బేసిస్ ఫర్ నల్ ఏ కాలమ్ ఏ చేద్దాం. 1 1 1 2 1 2 5 3 3 5 3 4 ఫార్మ్స్ ఏ బేసిస్ ఫర్ R³ అంటండి. ఫస్ట్ బేసిస్ ప్రాబ్లం చూసినాక బేసిస్ ఫర్ నల్ ఏకి వెళ్దాం, బేసిస్ ఫర్ కాలమ్ ఏకి వెళ్దాం. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అయినా వీ హ్యావ్ టు ఎలిమినేట్ రోస్, ఎలిమినేట్ in this formation into pivot positions. The given question is in the form of pivot position తీసుకొస్తేనే అది బేసిస్ అవుతుందా, నల్ అవుతుందా, కాలమ్ అవుతుందా, ఇండిపెండెంట్ అవుతుందా, డిపెండెంట్ అవుతుందా, ఇంకా ఫస్ట్ నుంచి సబ్ స్పేస్ అవుతుందా, ఇంకా ఎన్ని మోడల్స్ అయినా కానీ మనకి ఖచ్చితంగా పీవోట్ పొజిషన్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏమున్నాయండి మనకి? సబ్ స్పేస్, నల్ స్పేస్, కాలమ్ స్పేస్ అండ్ దెన్ పీవోట్, నల్ స్పేస్, కాలమ్ స్పేస్, సబ్ స్పేస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మొత్తం పీవోట్ పొజిషన్ తీసుకొచ్చినాయి. ఒకసారి రాసినాం చూడండి. గివెన్ వెక్టార్స్ రాసినాం, V1 రాసినాం, V2 రాసినాం, V3 రాసినాం, V1 V2 V3 అనేది మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో రాసినాం. ఖచ్చితంగా వీ హ్యావ్ టు రిటర్న్ ఇన్ ది గివెన్ క్వశ్చన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీవోట్ పొజిషన్స్. ఎన్ని పీవోట్ వెక్టార్స్ ఉంటే అన్ని పీవోట్ పొజిషన్ ఫామ్ అయింది అనుకోండి బేసిస్, విచ్ ఈజ్ నాట్ ఏ ఫార్మ్, విచ్ ఈజ్ నాట్ ఎన్ బేసిస్. ఒకసారి చూడండి 1 1 1 2 1 2 5 5 3 4. మనం ఏం చేస్తామండి? ఫస్ట్ పీవోట్ పొజిషన్ తీసుకొస్తాం. ఫస్ట్ పీవోట్ పొజిషన్ ఏంటి? 1 0 0. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఎలాగో 1 ఉంది, మనం దాన్ని చేంజ్ అయిన అవసరం లేదు. సెకండ్ రో 1 ఉంది, థర్డ్ రో 2 ఉందండి. 2 రోస్ని ఎట్ ఏ టైం చేస్తున్నాం, వీ హ్యావ్ టు యూజ్ 1 రో. R2 రో R3 రోని చేస్తున్నా, వీ హ్యావ్ టు యూజింగ్ R1 రోని యూజ్ చేస్తూ. సో R2 టెన్స్ టు R2 మైనస్ R1 చేసిన, ఎందుకంటే 1 1 ఉంది కాబట్టి 1 మైనస్ 1 0 అవుతుంది. R3 రోని చేసిన, R3 రో 2 ఉందండి, R1 రో 1 ఉంది, అంటే ఓన్లీ 1 రోని యూజ్ చేస్తున్నాం కాండి. ఇప్పుడు R2కైనా R3కైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే చేస్తున్నామో R2 చేసి ఇక్కడ R2నే ఉండాలి, ఇక్కడ R3 చేసి ఇక్కడ R3నే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు దేనితో చేస్తారు? ఇప్పుడు R2ని చేస్తున్నా, నేను R2ను ఒక్కదాన్ని చేస్తున్నాను అనుకోండి, నువ్వు ఇక్కడ ఈ ప్లేస్లో R1 అయినా యూజ్ చేసుకో, R3 అయినా యూజ్ చేసుకో. ఇప్పుడు ఎట్ ఏ టైం 2 చేస్తున్నా, R2 చేస్తున్నా, R3 చేస్తున్నా, కంపల్సరీ ఇక్కడ సింగిల్ రోనే ఉండాలి, అది R1నే ఉండాలి, R2నే ఉండాలి. అంటే ఇప్పుడు R2 R3 చేస్తున్నప్పుడు R1, ఒకసారి చూసుకోండి, R2 R3 చేస్తున్నప్పుడు R1 ఉంటుంది, R1 R2 చేస్తే ఏముంటుందండి? R3 ఉంటుంది. ఇంకేముంటాయి మనకి? ఇంకేముంటుందండి? R1 R3 చేస్తున్నప్పుడు R2 ఉంటుంది. ఇలా అండి, ఎప్పుడైనా ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. R2 చేస్తే ఇక్కడ ఫస్ట్ కూడా R2నే రాయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ దేంతో చేస్తున్నామో దాంతో రాయాలండి. అవి ఒక్కటి ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, R2 టెన్స్ టు R2 మైనస్ R1, R3 ఎంత ఉందంటే 2 ఉంది, R1 ఎంత ఉంది? 1 ఉంది, 2 మైనస్ 1 1 అవుతుంది, మనకి 0 కావాలి ఆ ప్లేస్. సో R1కి 2ని మల్టిప్లై చేసినాం అనుకోండి, 2 × 1 2 అవుతుంది, అప్పుడు 2 మైనస్ 2 0 వస్తుంది. సో దట్స్ వై సింప్లిఫై చేసిన. R1 రోని ఏం చేంజ్ చేయలేదు, అలాగే రాసేసిన. ఇప్పుడు R2 మైనస్ R1 అంటే 1 మైనస్ 1 0. ఓకే, 2 మైనస్ 1 1, నెక్స్ట్ 3 మైనస్ 5 మైనస్ 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ R3 రో, R3 మైనస్ 2 R1, 2 మైనస్ 2 0 అయిపోయింది. 5 మైనస్ 1 × 2 2 కాబట్టి 5 మైనస్ 2 3 రాసేసినాం. 4 మైనస్ 5 2 10, 4 మైనస్ 10 అంటే మైనస్ 6. ఓకే, కానీ 1 0 0 1 ఫార్మేషన్ వచ్చింది కదా. నెక్స్ట్ ఫార్మేషన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేస్తుండే, కింది స్టెప్ చూడండి ఒకసారి. 3 మల్టిప్లికేషనే కాండి, సో R3/3 డివైడ్ చేసి సింప్లిఫికేషన్ కోసం అండి. R3/-3 అన్నాం,
1115 0 1 -2 1 -2 ఒకసారి చూడండి ఇక్కడ 1 -2 -1 ఈ రెండు R3 ప్లస్ R1 కాదండి ఇది R2 R3 ప్లస్ R2 అండి అక్కడ మిస్టేక్లో పడింది ఇక్కడ R3 టెన్స్ టు రోని R3 టెన్స్ టు R3 ప్లస్ R2 చేసినాయి కానీ జీరోస్ వచ్చేది అంతే కదా ఇక్కడ 1 -2 ఉంది -1 -1 ప్లస్ 1 0 -2 ప్లస్ 2 0 కాండి సో R3 ప్లస్ ఇక్కడ R2 పడింది R1 పడింది కాదు R2 అండి అక్కడ ఓకే 1 1 5 0 1 -2 యాడ్ చేస్తాం 0 వచ్చింది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇంకో రోని కూడా చేసిండు ఇప్పుడు 1 1 R1 మైనస్ R2 చేసిండు R1 రోన్ చేస్తుండు కాదు R1 ఎందుకంటే 1 0 0 వచ్చింది మనకి 0 1 0 కావాలి కాబట్టి R1 ఓకే ఈ ప్లేస్ 0 వచ్చింది ఈ ప్లేస్ 1 ఉంది కాబట్టి దాన్ని 0 చేయడం కోసం R2 రోన్ యూజ్ చేసిండు ఒకసారి చెక్ చేసుకోండి 1 1 0 1 0 0 0 1 0 మనకి లాస్ట్ టైం కావాలండి 0 0 1 కావాలి కానీ ఆ ప్లేస్లో ఆల్రెడీ 1 ఉంది ఏమంటాం ద మ్యాట్రిక్స్ A హ్యాస్ ఓన్లీ 2 pivot positions only 2 identities వచ్చినాయి కాబట్టి 2 pivot position those the columns do not form a basis why it has then 3 vectors it forms and 3 pivots 3 vectors ఉన్నాయి కాబట్టి 3 pivots form కావాలి which is not in form 3 pivots then which is known as a which is not an basis this is the basis and linearly independent అయినా dependent అయినా basis అవుతుంది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం basis కాకుండా hello sir okay now we have to choose let A is a problem and let A is a row equivalent to B find a basis for null A basis for column A basis for null A antandi basis for column A antandi A value ఇచ్చిండు B value ఇచ్చిండు సో A value B value ఏంటో అంటే ఇది పైన ఉన్న వాల్యూ ఎలిమినేషన్ అండి ఓన్లీ ఎలిమినేషనే ఓకే ఎనీవే ఇప్పుడు బేసిస్ ఫర్ నల్ ఏ అయినా బేసిస్ ఫర్ కాలం ఏ అయినా ఇప్పుడు కాలం బి ఇవ్వలేదు అనుకోండి మీరు ప్రాసెస్ మొత్తం కాలం ఏకి చేస్తారు కాలం ఏ ప్రాసెస్ నల్ ఏ ప్రాసెస్ చేసినాక కాలం ఏ రాస్తామండి క్లారిటీగా వినండి క్వశ్చన్ని బేసిస్ ఫర్ నల్ ఏ బేసిస్ ఫర్ కాలం ఏ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఓన్లీ ఏ వాల్యూ ఒకటే ఇచ్చిండు మనకి అంటే ఇక్కడ ఉండే ఏ వాల్యూ మాత్రమే ఇచ్చినప్పుడు ఫస్ట్ బేసిస్ ఫర్ కాలం ఏ చేస్తాం మొత్తం బేసిస్ ఫర్ కాలం ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ మీకు అక్కడ వచ్చింది చూడండి ఒకసారి నల్ స్పేస్ ఆఫ్ ఏ కాలం ఏ నల్ స్పేస్ ఆఫ్ ఏ అది ఉంది చూడండి కాలం స్పేస్ నల్ స్పేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి స్పాన్డ్ సో అదే ప్రాసెస్ అండి స్పాన్డ్ ప్రాసెస్ చేసి లాస్ట్కి వచ్చేసి జనరల్ సొల్యూషన్ రాసి కామన్ తీసినాక ఎలిమెంట్స్ ఉంటున్నాయి కానీ కాలం స్పేస్ నాన్ జీరో వెక్టార్ ఇన్ కాలం ఏ నాన్ జీరో వెక్టార్ ఇన్ నల్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి సేమ్ ప్రాసెసే అదే ప్రాబ్లం అండి కాకుండా క్వశ్చనే డిఫరెంట్ ఉంటుంది మీకు తెలుస్తుంది చూస్తుంటే ఇక్కడ ఓకే కానీ ఇది చెక్ చేసుకోండి ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చినప్పుడు ఇవ్వకుండాప్పుడు ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే డైరెక్ట్ కాలం ఏ రాస్తాం డైరెక్ట్ కాలం ఏనండి డైరెక్ట్ బేసిస్ ఫర్ కాలం ఏ రాస్తాం ఇవ్వకుంటే మాత్రం నల్ ఏ చేసినాక కాలం ఏ రాస్తాం అది ఎలానో చూడండి ఒకసారి ఏ వాల్యూ ఇచ్చింది కదా మనకి అండ్ బి వాల్యూ కూడా ఇచ్చింది కదా ఏ బి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు బేసిస్ ఫర్ కాలం ఏని బేసిస్ ఫర్ నల్ ఏని ఫైండ్ అవుట్ చేయమంటుండండి సో బేసిస్ ఫర్ కాలం ఏ ఈజ్ నథింగ్ బట్ ది పివోట్ పొజిషన్స్ పొజిషన్స్ చూడండి ఒకసారి ది పివోట్ పొజిషన్స్ అంటున్నా నేను సో పివోట్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నవి ఇప్పుడు అది కాలం బిలో చూసుకోవాలండి ఫస్ట్ పొజిషన్స్ అనేవి బిలో చూసుకొని ఏలో వాల్యూస్ రాయాలి అప్పుడు నాన్ జీరో వెక్టార్ ఇన్ కాలం ఏ అంటే ఏమిటి జీరోస్ కాకుండా ఉన్న కాలం ఏ ఎలిమెంట్స్ రాస్తున్నాం కదా నాన్ జీరో వెక్టార్ ఇన్ నల్ ఏ అంటే ఏం చేసినాం ఇక్కడ పివోట్ పొజిషన్ తీసుకొచ్చి జనరల్ సొల్యూషన్ రాసి మిగిలిన టర్మ్స్ రాసినాం కదా ఓకే అట్ ద సేమ్ టైమ్ హియర్ the basis for a column A basis for a null A means basis for a column A అంటే ఏంటి basis for a null A అంటే ఏంటో చూద్దాం ఒకసారి సో basis for column A కి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి సేమ్ పివోట్ పొజిషన్ తీసుకొచ్చి జనరల్ సొల్యూషన్ రాసి అక్కడ వచ్చిన వాల్యూనే బేసిస్ ఫర్ నల్ ఏ అంటున్నాం బట్ బేసిస్ ఫర్ కాలం ఏ బి వాల్యూస్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ ఏంటి అని అంటే బేసిస్ ఫర్ కాలం ఇక్కడ రాసిన చూడండి ద మ్యాట్రిక్స్ హ్యాస్ 2 పివోట్ కాలమ్స్ బిలో ఎన్ని పివోట్ కాలమ్స్ ఉన్నాయి ఎలా తెలుస్తుంది అంటే పివోట్ కాలమ్స్ ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి బి వాల్యూ 1 0 0 ఓకే ఇక్కడ 0 2 0 ఉందండి డివైడెడ్ బై 2 చేసినాం అనుకోండి 0 1 0నే కదా 1 0 0 వచ్చింది 0 1 0 కూడా ఉంది 0 0 1 ఉందా అండి లాస్ట్ స్టెప్ ఉందా లాస్ట్ స్టెప్ 4
zeros ఉన్నాయి. అంటే it has only 2 pivot columns. ఏమేంటి అవి? C1 కాలం, C2 కాలం, C1 and C2 కాలం. అయితే దిస్ pivot columns is nothing but a basis for column A అండి. ది కరస్పాండింగ్ pivot columns matrix Aలో రాసుకోవాలి. ది basis for column A is the corresponding pivot columns matrix B is we have to written A values. అంటే ఏంటి అని అంటే బేసిస్ ఫర్ కాలం ఏ అంటే అయితే ఎక్కడైతే పీవోట్ పొజిషన్స్ వస్తున్నాయో ఆ పీవోట్ పొజిషన్ యొక్క ప్లేసెస్ ఏ వాల్యూస్ రాసుకోవాలండి. ఏలో ఉన్న వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? ఆ ప్లేస్లో ఏ ప్లేస్లో పీవోట్ వచ్చింది, ఫస్ట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ కాలంలో వచ్చింది కాబట్టి ఓకే, సెకండ్ కాలంలో వచ్చింది కాబట్టి సెకండ్. దట్ ఈజ్ నోన్ యాజ్ ద బేసిస్ ఫర్ కాలం ఏ. ఒకవేళ బి వాల్యూ ఇవ్వలేదండి, మనం ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ బేసిస్ ఫర్ నల్ ఏ. నల్ ఏని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? రోస్ని ఎలిమినేట్ చేసుకుంటూ లాస్ట్ దానికి వెళ్తాం, పీవోట్ పొజిషన్ తీసుకొస్తాం కాండి. ఎక్కడైతే పీవోట్ పొజిషన్స్ వచ్చినాయో ఆ పీవోట్ పొజిషన్ ప్లేసెస్, ఇప్పుడు ఫస్ట్ రోలో వచ్చిందనుకోండి ఫస్ట్ రో రాస్తాం, సెకండ్ రోలో వచ్చిందనుకోండి సెకండ్ రోలో రాస్తాం. ఇక్కడ ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఇచ్చిండు, ఆల్రెడీ బి వాల్యూ పీవోట్ పొజిషన్స్ ఇచ్చిండండి. సో దట్స్ వై డైరెక్ట్లీ వి రిటర్న్ ఓన్లీ బేసిస్ ఫర్ కాలమ్ ఏ. బట్ we did not, first we have to find out that basis for column A and then we have to return basis for null A. Basis for column A, first we have to find out that null A and then basis for column A and then write that basis for column A here. But B value is given, then directly write that basis for column A. ఒకవేళ డైరెక్ట్ ఇచ్చింది అనుకోండి బి వాల్యూ ప్లేసెస్ చెక్ చేసుకోండి, ఏ ప్లేస్లో ఉంటుంది, ఏ ప్లేస్లో పీవర్డ్స్ అవుతున్నాయి, ఏ ప్లేస్లో ఐడెంటిటీ వస్తుంది అది చూజ్ చేసుకొని దెన్ డైరెక్ట్లీ వి రిటర్న్ బేసిస్ ఫర్ కాలమ్ ఏ ప్లేస్లో వచ్చింది కాలమ్స్. అండ్ అది వచ్చినాక దాన్ని ఏం చేసి చూడండి ఒకసారి కన్సిడర్ ఏ ఈక్వల్స్ తీసుకున్నాం, సింప్లిఫై చేసుకుంటూ వెళ్తున్నాం, రో రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ చేసినాక ఇప్పుడు ఇక్కడ ఉందండి. సో రో రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళినాం, ఇక్కడ కూడా సింప్లిఫై చేసినాం. R3 + R2 ఇక్కడ 1 0 0 వచ్చేసింది. నెక్స్ట్ ఆల్ స్టెప్స్ 0 7 0 1 0 వచ్చింది, 1 0 0 0 1 0. జనరల్ సొల్యూషన్ రాస్తాం. జనరల్ సొల్యూషన్ ఏంటండి? దిస్ ఇస్ ద x1 + x2 + x3 + x4 + x1 + 0 × x2, x2 లేదు, 6 × x3 ఇక్కడ రాసినాం చూడండి, x4 5x4 = 0. నెక్స్ట్ రో చూస్తున్నాం, x1 లేదు x2నే ఉంది ఇక్కడ అండి, x2 + 5/2 × x3 3/2 × x4 రాసేసాం. అండ్ దెన్ లాస్ట్ రో లేదు కాబట్టి లాస్ట్ రో ఏం రాయము, ఇక్కడ x1 = అనే రాసుకోవచ్చు, ఇక్కడ x2 మీ ఇష్టం అండి, x1 రాసుకోవాలని రూల్ ఏం లేదు, x3 అని రాసుకోవాలని రూల్ ఏం లేదు, x4 అయినా రాసుకోవాలని లేదు. ఇక్కడ సింగిల్గా ఉందండి x1 కాబట్టి సింగిల్గా తీసుకున్నాం, ఇక్కడ కూడా x2 సింగిల్గా ఉంది కాబట్టి సింగిల్గా ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ డివైడెడ్ బై అటు సైడ్ పంపించేసేయాలి. సో దట్స్ ఇట్. అండ్ దెన్ x3 ఆర్ x4 ఆర్ ఫ్రీ వేరియబుల్సే కదా మనకి, ఎందుకు ఫ్రీ వేరియబుల్స్ అంటే ఇవతల సైడ్ ఉన్నాయి కాబట్టి. ఓకే, మనకు మ్యాట్రిక్స్ ఫార్మేషన్ తెలుసు, అక్కడ రాసిందే అండి నాన్ జీరో వెక్టర్స్లో రాసినదే x1 x2 x3 x4 ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ తీసుకోవాలి. తీసుకొని x1 వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది అది చూసుకోండి, x1 వాల్యూ రాస్తాం, x2 వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది x2 వాల్యూ రాస్తాం. x3 x4 లేదు కాబట్టి అలాగే ఉంచినాం, చెక్ చేసుకుని ఒకసారి x3 x4 ఏం లేదు కాబట్టి అలాగే ఉంచినాం. x3ని కామన్ తీసినాం, x4ని కామన్ తీసినాం అండి. x3ని కామన్ x3 x4 రెండే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ x3 కామన్ తీసినాం, దీంట్లో -6 మిగిలింది, దీంట్లో -5/2 మిగిలింది, దీంట్లో 1 ఉంటుంది, x4 ఏం లేదు కాబట్టి 0. నెక్స్ట్ x4ని కామన్ తీసినాం నెక్స్ట్ స్టెప్లో, ఇక్కడ -5 మిగిలింది, -5 రాసినాం, ఇక్కడ -3/2 -3/2, దీంట్లో x4 లేదు కాబట్టి 0, కింద దాంట్లో x4 ఉంది కాబట్టి 1. బేసిస్ ఫర్ నల్ ఏ, ఇక్కడ వచ్చే ఎలిమెంట్స్నే బేసిస్ ఫర్ నల్ ఏ అంటాం. ఒకసారి చేయండి, ఒకవేళ మీకు బి వాల్యూ ఇవ్వలేదు, బేసిస్ ఫర్ కాలమ్ ఏ ఇప్పుడు ఎట్లా రాస్తున్నారు అంటే మనకి ఏమేమి పొజిషన్స్ వచ్చినాయండి, ఫస్ట్ సెకండే, అక్కడ ఇచ్చినా కానీ మనకు ఫస్ట్ సెకండే వస్తాయండి, అక్కడ ఇచ్చిండు మనకు ఫస్ట్ సెకండ్లోనే మనకి పీవోట్ ఫామ్ అయినాయి
క్వశ్చన్లో కూడా బీలో కూడా ఫస్ట్ సెకండ్లోనే ఇచ్చింది కాబట్టి 1 0 0 0 1 0 ఫస్ట్ రో వచ్చింది అండ్ ఫస్ట్ కాలం వచ్చింది, సెకండ్ కాలం వచ్చింది. ఈ ఫస్ట్ కాలం సెకండ్ కాలం దేంట్లో రాయాలండి అది చూసుకోండి. దేంట్లో రాస్తాం మనం ఫస్ట్ అండ్ సెకండ్ కాలమ్స్? క్వశ్చన్లో ఉన్న స్టార్టింగ్ వాల్యూస్ -2 -2 -3 అండి, అది చెక్ చేసుకోండి. క్వశ్చన్లో ఉన్న రాస్తాం మనం. బేసిస్ ఫర్ కాలం ఏ అయినా, బేసిస్ ఫర్ నల్ ఏ అయినా, అక్కడ నాన్ జీరో వెక్టర్ ఇన్ కాలం ఏ అయినా, నాన్ జీరో వెక్టర్ ఇన్ నల్ ఏ అయినా కానీ మన క్వశ్చన్లో ఉన్నదే రాసినామండి. కాలం ఏ అయినా, కాలం ఏ అంటే ఏం రాసినాం? జీరోస్ కాకుండా ఉన్న కాలమ్స్ ఏంటి ఉంటాయో కాలం రైజ్ రాసినాం. ఇంపార్టెంట్ అండి. నాన్ జీరో వెక్టర్ ఇన్ కాలం ఏ, నాన్ జీరో వెక్టర్ ఇన్ నల్ ఏ అండ్ స్పాన్ ఏ. స్పాన్ అన్నా కానీ కాలం ఏ కాబట్టి ఇక్కడ కూడా స్పాన్ అన్నా కాలం ఏ కాబట్టి సేమ్ ప్రాసెస్. బేసిస్ ఫర్ నల్ ఏ రాసినాం, బేసిస్ ఫర్ కాలం ఏ. ఓకేనండి, చూడండి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో.